మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. మనం ఉన్నది లోయర్ మానేర్ డ్యామ్, కరీంనగర్ లో ఉన్నటువంటి లోయర్ మానేర్ డ్యామ్. దీనిపైన మిడ్ మానేర్ ఉంటుంది, దానిపైన ఎగో మానేర్ ఉంటుంది. ఆ కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్లు మిడ్ మానేర్కి వచ్చి ఇండ్లకు వస్తాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. అట్లనే ఎస్ఆర్ఎస్పీ నుంచి ఉన్నటువంటి వరద కాలువ ద్వారా కూడా దీనికి నీళ్లు వస్తాయి. అంటే ఇన్ని నీళ్ళ సోర్సెస్ ఉన్నాయని తెలవడానికి చెప్తున్నా. ఇటు పైనుంచి మోయతుమ్మెద వాగు నుంచి దీనిలోకి వాటర్ వస్తాయి. సో మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇన్ని వచ్చినా కూడా మనం చూడొచ్చు ఒకసారి డ్యామ్ ఎంత ఖాళీగా ఉన్నది. నేను ఉన్నది ఇప్పుడు డ్యామ్ లోపల, డ్యామ్ కింద దిగి లోపలికి వచ్చిన వాటర్ పక్కనే ఉన్నా. ఆల్మోస్ట్ వాటర్ ఎక్కడైతే ఉన్నాయో ఎండింగ్ పాయింట్ నుంచి కట్ట వరకు ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఈ గ్యాప్ ఉన్నది, ఇప్పుడు ఇంత గ్యాప్ ఉంది రెండింటి మధ్యలో, నీళ్ళకి ఉన్న కట్టకి మధ్యలో. దీని కెపాసిటీ 24 టీఎంసీలు. ఆ సిల్ట్ అది వేసుకొని మనం ఒక 4 టీఎంసీలు తీసేసినా కూడా 20 టీఎంసీల నీళ్ళు ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే కనీసం 10 టీఎంసీల నీళ్ళు కూడా ఉన్నట్టు కనిపిస్తలేదు. ఇక్కడ చూడు మొత్తం ఖాళీగానే ఉంటుంది. మనకి చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం ఏరియా అంతా కూడా ఖాళీగానే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఏరియా అంతా కూడా ఇక మనం చూడవచ్చు మొత్తం ఖాళీగానే ఉంటుంది. ఇదంతా ఈ పక్కన టెంపుల్ ఉంటుంది. ఇగో ఇది బ్యాక్ సైడ్. మనం ఇప్పుడు ఇది చూస్తున్నదంతా ఒకవైపు. ఇది దీనికి బ్యాక్ సైడ్ ఇంకొక వైపు ఉంటుంది. ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్ అక్కడ ఇంకా ఎంటీ ఉన్నది. ఇగో ఇక్కడ నుంచి మనకు అక్కడ దూరంగా చూస్తే గేట్స్ ఉంటాయి అటువైపు, అది గేట్స్ వైపు. ఇప్పుడంతా ఇదంతా మనం ఉన్నది వాటర్లో. అక్కడ దూరంగా మనం చూడవచ్చు కట్ట కనిపిస్తూ ఉన్నది, అది కట్ట. ఇక్కడ మనం నీళ్ళలో ఉన్నాం. సో ఇది 24 టీఎంసీల కెపాసిటీ తోటి ఉండి ఇప్పుడు ఈ పరిస్థితి ఉన్నది. సాధారణంగా ప్రతి వర్షాకాలంలో ఆగస్టు నెలలో ఈ టైం వరకు ఆల్మోస్ట్ ఆ కట్ట వరకు ఉంటుండే. మనకి ఆ కట్ట పైన చూస్తే కొంచెం బ్లాక్ మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి కూడా మీకు నేను జూమ్ చేసి చూపిస్తా. ఆ బ్లాక్ మార్క్స్ ఏవైతున్నాయో అక్కడి వరకు దాదాపు వాటర్ నిండిపోతుంది. ఆ గేట్లు అయితే పరిస్థితి వస్తుంది సాధారణంగా. కానీ ఇప్పుడు ఈ ఏడాది మనం చూస్తే పరిస్థితి ఇక్కడికి ఉన్నాయి నీళ్లు. అంటే ఇంకా చాలా నిండాల్సి ఉంది, డ్యామ్ నిండాల్సింది చాలా ఉన్నది. చాలా వాటర్ రావాలి ఇళ్ళకి. ఆల్మోస్ట్ వర్షాకాలం సగానికి పైగా అయిపోయింది. ఏమున్నాయి, సెప్టెంబర్లో ఏమన్నా వర్షాలు పడితే పడినట్టు, లేదు అంటే ఎండిపోయినట్టే. అంటే ఇప్పుడు ఈ వాటర్ తోటి కిందికి పంటలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఈ చివరి తడికి ఏదైతే వర్షాకాలం పంటలు చివరి తడి ఉంటుందో ఆ చివరి తడి వరకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే సాధారణంగా ఈ టైం వరకు ఇటే కాదు, అటువైపు కూడా బ్యాక్ సైడ్ ఏదైతే మోయతుమ్మెద వాగు నుంచి నీళ్ళు వస్తాయో, కరీంనగర్ హైదరాబాద్ ఆ హైవే మీద బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జి వరకు నీళ్ళు వస్తాయి. ఆ బ్రిడ్జిని తాకేలాగా ఈ లోయర్ మానేర్ డ్యాము బ్యాక్ వాటర్ అక్కడి వరకు వస్తాయి. అటువైపు నుంచి వాగు నుంచి డ్యామ్లోకి వచ్చే నీళ్ళు అయినా కానీ ఇది ఫుల్ అయిపోయి బ్యాక్ వాటర్ అక్కడికి తగులుతుంది. కానీ ఇప్పుడు అంటే తగలడమే కాదు, దాటి వెళ్ళిపోతుంది. ఆ బ్రిడ్జి దాటి ఇంకెనక వరకు వాటర్ ఆగిపోతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్న పొలాలు కూడా అన్ని నీట మునుగుతాయి. మామూలుగా వర్షాకాలంలో జరిగే పరిస్థితి రెగ్యులర్గా. కానీ ఈ ఏడాది మాత్రం ఇప్పుడు మనకు డ్యామ్లో వచ్చి నిలబడి క్లియర్గా ఒక వీడియో చేసుకుంటా ఉన్నాం. అంటే ఎంత ఓపెన్గా ఉన్నది, ఒక పెద్ద మంచి మైదానం లాగా ఉన్నది. క్రికెట్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ పిచ్ చేసుకొని. ఆ వీకెండ్స్లో వచ్చి అందరూ అదే పని చేస్తూ ఉన్నారు. కాసేపు అయితే మనం మార్నింగ్ అవర్స్లో తీస్తున్నాం వీడియో. ఆఫ్టర్నూన్ తర్వాత చాలా ఫ్యామిలీస్ వస్తూ ఉన్నాయి ఇక్కడికి. మంచి ఎంటర్టైన్మెంట్ స్పాట్ అయింది. ఇప్పుడు ఇది ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయిందని చెప్పి ప్రజలందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక బీచ్ లాగా మారిందని చెప్పి మెయిన్ స్ట్రీమ్ మీడియా వార్తలు వేస్తూ ఉన్నది. ప్రతిరోజు కూడా దీని మీద బీచ్ లాగా మారింది, కరీంనగర్లో బీచ్ అని చెప్పి వార్తలు ఇస్తున్నారంటే పరిస్థితి ఎట్లా తయారైందో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.